నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆటిజం అలాగే ఏడిహెచ్డి అంటే ఏంటి? ఇవి ఎవరిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఆటిజం అనగానే ముందుగా పిల్లల్లోనే దాన్ని గుర్తిస్తూ ఉంటారు. అయితే ఇది వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది పేరెంట్స్కి. సో ఆ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ముందుగా ఎలా గుర్తించాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు, మాట్లాడతారు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో ఆటిజం అంటే నార్మల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నదానికంటే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నారనుకోండి, లైక్ ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నప్పుడు ఆటిజం వచ్చినప్పుడు ఏమో మా కిడ్ ఆటిజంతో సఫర్ అవుతున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది పేరెంట్స్కి. అండ్ హైపర్ యాక్టివ్కి ఆటిజంకి ఉన్న డిఫరెన్స్ ఒకసారి. సో ఈ ఆటిజం ఏడిహెచ్డి అంటే హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డెఫిషియెంట్ డిజార్డర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎర్లీ ఏజ్లో డిటెక్ట్ చేసుకుంటే దాని సిమ్టమ్స్ అనేటివి తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆటిజం ఏడిహెచ్డి అనేది మైండ్ యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడము, నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకుందాము. అయితే ఈ ఆటిజం ఏడిహెచ్డి లక్షణాలు అనేటివి నార్మల్ పర్సన్లో కూడా అప్పుడప్పుడు లైట్గా కనిపిస్తాయి, కానీ అవి అలాగే ఉండిపోవు అనమాట. కానీ ఈ ఆటిజం ఏడిహెచ్డి ఉన్నప్పుడు వాళ్ళలో ఉండే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్, సోషల్ బిహేవియర్ కరెక్ట్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అవి మనం కరెక్ట్గా వాళ్ళని మెయింటెనెన్స్ చేయకపోతే, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అంటే అది లైఫ్ టైంకి ఉండిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం. ఈ ఆటిజం అనేది పిల్లల్లో ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం. అంటే 100 మంది పిల్లలలో ఒక్కరికి కంపల్సరీ అది ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్ వైడ్గా మనకేంటంటే టోటల్ వరల్డ్ వైడ్గా 1% ఈ ఆటిజంకి బాధపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఆటిజం అనేది ఏంటి అని అంటే మనకి బ్రెయిన్ యొక్క ఎదుగుదల, అంటే జన్యు లోపాల వల్ల, జీన్స్ యొక్క మ్యూటేషన్ల ద్వారా జన్యు లోపాల వల్ల ఈ ప్రాబ్లం అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో, మన ఫోర్ ఫాదర్స్లో, ఫ్యామిలీ చైన్లో ఎవరికో ఒకరికి ఇలాంటి లక్షణాలు ఉండడము, ఇది ఎక్కువ దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్లో ఈ ఆటిజంకి కారణాలు మనం చూసుకుంటే జన్యు లోపాలు, హెరిడిటరీ, అదొక్కటే కాకుండా కొన్నిసార్లు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ పోస్ట్ నాటల్, ప్రీనాటల్, నియోనాటల్ అబ్యూజెస్ అంటాం అనమాట. అంటే ప్రెగ్నెన్సీకి ముందు తల్లి యొక్క కండిషను, ప్రెగ్నెన్సీ టైంలో తల్లి యొక్క మానసిక శారీరక కండిషను, తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి తీసుకునే జాగ్రత్తలలో లోపాలు, సో ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్గా మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో అయితే ముఖ్యంగా మాత్రం ఆటిజంలో జన్యు లోపాల వల్ల, జీన్స్ మ్యూటేషన్స్ వల్ల, జన్యు లోపాల వల్ల వాళ్ళకి బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి జరగడం వల్ల వాళ్ళకి సిగ్నల్స్ అనేటివి ప్రాపర్గా నార్మల్ పర్సన్కి అందినట్టుగా కోఆర్డినేషన్ అనేది, సెన్సరీ అండ్ మోటార్ ఈ సిమ్టమ్స్ అనేటివి ఇరెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ రెస్పాన్సెస్ ఇరెగ్యులర్గా ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇరెగ్యులర్గా ఉంటాయి. సో వాళ్ళు ఎట్లా గుర్తించుకోవాలి, ఆటిజం అనేది ఎట్లా గుర్తించుకోవాలి? ఆటిజం పిల్లలలో ఏంటంటే మనకి 1 year లోపల నార్మల్గా పిల్లలు ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేయడం, అమ్మ, తాత, బాప ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, 1 word 2 words. సో ఇట్లా ఈ బ్యాబ్లింగ్ అనేది ఈ ఆటిజం పిల్లలలో ఉండదన్నమాట. వాళ్ళ కోఆర్డినేషన్ అనేది ఉండదు, ఆ మాట అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎదుగుతుంటే 1 year 1.5 year వచ్చేసరికి పిల్లలు వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే చూడడం, లేదంటే రెస్పాండ్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఈ ఆటిజం ఉన్న పిల్లలలో ప్రతి ఒక్క పేరెంట్ మీరు గమనించుకోవాలన్నమాట. సో 1 year లోపల వాళ్ళు ఏమైనా సౌండ్స్ చేస్తున్నారా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నారా, లేదా అసలు ఏమీ సౌండ్స్ అనేటివి లేవా? సో ఇంకా 1 year దాటింది, 1 year 1.5 year దాటింది అని అంటే వాళ్ళు పేరు పెట్టి పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతున్నారా లేదా, లేదంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా అనేది మీరు గమనించుకోవాలి. ఆటిజం పిల్లలు రెస్పాండ్ అవ్వరు. సో పేరు పెట్టి పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వరు. మనం ఏదైనా చెప్పినప్పుడు దానికి సమాధానం అనేది ఉండదు, వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఆటిజంలో ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. వాళ్ళు లోపల వాళ్ళకి జరిగేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కొంచెం యాంగ్షియస్గా, డిస్టర్బ్డ్గా, ఇరిటబుల్గా ఉంటూ ఉంటారనమాట. సో కాబట్టి వాళ్ళకి ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉన్నప్పుడు, ఏదైనా పిలవాలన్నప్పుడు, కావాలి అన్నప్పుడు వాళ్ళు అరవడము, లేదంటే నెత్తి కొట్టుకోవడము, తలని బ్యాంగ్ చేసుకోవడము, లేదంటే స్కిన్ని లేపేసుకోవడము, స్కిన్ని బాగా పిక్ చేసుకోవడము, ఒక్కొక్కసారి రక్తాలు గారుతూ ఉంటాయి. కానీ అది వాళ్ళకి ఆ సెన్సరీ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అర్థం కాదనమాట. సో అలాంటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఏదో అవసరం ఉంది, అది చెప్పలేక
వాళ్ళు ఇరిటబుల్ అయిపోవడము, లేదంటే అరవడము, ఒకటే రకమైన మూమెంట్స్ ఇవ్వడము, లేదంటే వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవడము, తల కొట్టుకోవడము, లేదంటే చేతులు కొట్టుకోవడము, తర్వాత స్కిన్ అనేది పీకడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇంకా కంటిన్యూ వాళ్ళ పద్ధతి డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేటివి డిఫరెంట్ ఉంటాయి. ఒకటే రకమైన పనిని చేయడము, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండదు, చెప్పేది అర్థం కాదు, అర్థమైన దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఉండదు. అయితే ఈ ఆటిజంలో ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ యాంగ్షియస్కి గురవుతూ ఉంటారు. ఎట్లా హ్యాండిల్ చేయాలి వీళ్ళకి, తర్వాత ఎడ్యుకేషన్ ఉండకపోవడము, లేదంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడం, వీళ్ళు లైఫ్ లాంగ్ ఎట్లా బతుకుతారు అనే దాంతో పేరెంట్స్ కూడా డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా కొంచెం పాజిటివిటీని పెంచుకొని వీళ్ళకి ఇప్పుడు ఒక గోలీ వేయంగానే నెక్స్ట్ డే కల్లా నార్మల్ పిల్లోనిలాగా కావాలి అనే ఉద్దేశంతో కాకుండా ఈ ఆటిజం పిల్లలలో మనం ట్రీట్మెంట్స్, థెరపీస్, హోమియోపతిక్ థెరపీ ఇలాంటివన్నీ వాడడం వల్ల వాళ్ళకి మనం మోటివ్ ఎట్లా ఉండాలంటే పేరెంట్స్కి వాళ్ళ లైఫ్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అయ్యేలాగా, తన పనులు తాను చేసుకునే కెపాసిటీ పెంచేలాగా, కొన్ని అంటే ఇప్పుడు మొత్తం నార్మల్ పిల్లలాగా అన్ని పనులు మల్టిపుల్ టాస్క్లు ఒకటేసారి చేయడం అట్లా కాకుండా నార్మల్ డైలీ లైఫ్లో మనం ఏవైతే పనులు చేస్తున్నామో అది వాళ్ళకి రిపీటెడ్గా నేర్పిస్తూ ఉంటే ఒక స్టేజ్లో వాళ్ళు అదే అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఒక దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో అలాంటప్పుడు మనం కంటిన్యూగా మనం థెరపీలో, మెడిసిన్స్ ద్వారానో ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి మెల్లమెల్లగా అంటే నార్మల్ పిల్లలు ఏజ్తో పాటు వచ్చే చేంజెస్తో కాకుండా వీళ్ళ ఏజ్కి అంటే ఇప్పుడు ఒక 10 years ఉన్న వాళ్ళు 4 years 3 years లో ఉండే లక్షణాలు అట్లా ఇంప్రూవ్ అవుతుంది. స్లో ఇంప్రూవ్మెంట్, ఏజ్తో ప్రకారం కాకుండా అలా ఇంప్రూవ్ అవుతుంటుంది. డెఫినెట్గా వాళ్ళ కేర్ గివర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేదంటే థెరపిస్టులు కానీ, లేదంటే ఇట్లా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ఇలా ఇప్పించుకోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఒక 60 to 80% మన రీసెర్చ్ ద్వారా హోమియోపతిక్ మెడిసిన్స్ ఇలాంటి పిల్లలలో ఆటిజం, ADHD పిల్లలలో ఇవ్వడం ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటి అని అంటే ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ మానసిక లక్షణాలలో, శారీరక లక్షణాలలో, వాళ్ళ రెస్పాన్స్, తర్వాత వాళ్ళ సోషల్ బిహేవియర్ వీటిలలో ఒక 60 to 80% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకొని అబ్జర్వ్ చేద్దాము, చూద్దాము, కొన్ని రోజులు చూద్దాము, ఇంకా వస్తాయేమో అనేటట్టు ఉండదు దీనికి. మీరు 1 yearలో వాళ్ళు పేరుకి రెస్పాండ్ అవుతలేరు, లేదంటే ఒక 100 words కూడా చెప్పలేకపోతున్నారు, ఒక 50 words కూడా 25 words కూడా చెప్పలేకపోతున్నారు. సో అన్నప్పుడే మీరు గమనించుకోవాలి. మనం పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ నోటితోటి వాళ్ళు అడగరు, స్పీచ్ అనేది కంప్లీట్గా ఉండకపోవడము, వాళ్ళకి సెన్సరీ రెస్పాన్సెస్ కూడా నార్మల్ పిల్లలలో కాకుండా వాళ్ళకి అబ్నార్మల్ రెస్పాన్సెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఏదైనా ఆడుకుంటే వాళ్ళు నార్మల్ పిల్లలు అంత బాగా తిరిగి వాటిని యూజ్ చేసి ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆటిజంలో ఏంటంటే రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏదైనా ఇస్తే ఒకటే ప్లేస్లో పెట్టడం, ఆ ప్లేస్ నుంచి జరిగిందంటే వాళ్ళు లోపల డిస్టర్బ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళ పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువుకి చివర్లో పట్టుకొని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆడడం లాంటివి, లేదంటే వాళ్ళ ఫోకస్ అంతా నార్మల్గా అవుట్ సైడ్ ఇవేవి ఉండవు అనమాట. ఏదైనా తిరిగే వాటికి మీద, స్పిన్ అయ్యే వాటి మీద, లైట్స్ మీద కానీ, ఫ్యాన్స్ మీద కానీ ఇట్లా వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దాన్నే చూసుకుంటూ ఉండడము, కంటిన్యూ చేతులు ఊపడము, లేదంటే టోస్ మీద నడవడము, రెస్పాన్స్ అనేటివి కరెక్ట్గా ఉండదన్నమాట. ఇలాంటి వాటికి సపోర్టివ్గా మనం థెరపీస్ అనేటివి తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి వాడడం వల్ల ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి ఏంటంటే క్లాసికల్ హోమియోపతి, తర్వాత కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇండివిజువలైజేషన్ అనేది మేము ఫాలో అవుతాం అనమాట. దీని ద్వారా ఎన్నో వేల రకాల మందులలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫేస్ చేసిన కండిషన్స్ని బట్టి, సో ఇంకేమైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్ కేస్ స్టడీ ద్వారా మనకు కొన్ని అర్థమవుతాయి అనమాట. సో దానివల్ల మనము మెడికేషన్స్ అనేటివి కరెక్ట్ పొటెన్సీలో రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా, కరెక్ట్ మెడిసిన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేయడం ద్వారా డెఫినెట్గా వాళ్ళు ఈ రెస్పాన్సెస్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. అంటే వాళ్ళు అందరిలో కలిసే విధంగా, తర్వాత చెప్పినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా, ఐ టు ఐ కాంటాక్ట్ పెరిగే విధంగా, తర్వాత వాళ్ళు ఈ ఆటిజంలో ఏంటంటే మెంటల్ డిసెబిలిటీస్ కూడా అసోసియేటెడ్గా ఉండవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ పిలిస్తే పలకరు, తర్వాత సమాధానం అనేది ఇవ్వరు, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళు కూడా అడగరు. సో ఆ నీడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడం రాదు కాబట్టి వాళ్ళు సెల్ఫ్ డ్యామేజ్లోకి వెళ్ళిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ ఏజ్తో పాటు ఉండకుండా స్లో రెస్పాన్సెస్ అనేటివి ఉంటాయి. దీనికి మనం ఏంటంటే చాలామంది ఏంటంటే డైట్ ద్వారా చాలా రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి.
అంటే ఆల్రెడీ ఇట్లా ఉన్నప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి యూజ్ అవుతాయి, ఒక్కొక్కసారి ఇంకా డిగ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా దిగజారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకి హోమియోపతి అనేది ఒక మంచి ఆప్షనే అండి. సో దీనివల్ల ఏంటంటే ఆ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనకి బ్రెయిన్లో వచ్చే ఇంబ్యాలెన్సెస్, కెమికల్ ఇంబ్యాలెన్సెస్, వాళ్ళకి సిగ్నల్స్ అందకపోవడం లాంటివి రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ మానసిక అండ్ శారీరక లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే సోషల్ ఇంటరాక్షన్, వేరే వాళ్ళతో కలవకపోవడము, బయట పిల్లలతో కలవకపోవడం, మాట్లాడకపోవడం, ఆడుకోకపోవడం, లేదంటే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడము, లేదంటే కంటిన్యూ వీళ్ళ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ నెల ఒక టైప్ ఆఫ్ మూమెంట్ చేసిండ్రు అంటే నెక్స్ట్ మంత్ కంటిన్యూ ఒకటే తిరగడము, తిరిగి ఆడుకోవడము, ఒకటే పేరుని పదే పదే పిలవడము. వీళ్ళకేంటంటే ఆ క్యాచ్ అవ్వదు మనం చెప్పేది. ఆ క్యాచ్ అయింది అని అంటే అది చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లేట్ చేయకుండా ఎర్లీగా మనం సిమ్టమ్స్ గుర్తించుకొని మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూ ఉంటే స్లోగా వాళ్ళ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఏమైనా అనీవెన్ యాక్టివిటీస్ ఉండడము, లేదంటే సెల్ఫ్ డ్యామేజింగ్ ఉండడము, మాట అనేది రాకపోవడం, వర్డ్స్ పలకకపోవడము, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండకపోవడం, సోషల్ బిహేవియర్ లేకపోవడము, సో ఒకటే టైప్ ఆఫ్ మూమెంట్ ఇవ్వడము, ఇలాంటివన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆటిజంలో అసోసియేటెడ్గా ఏంటంటే వీళ్ళకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటివి, అంటే చేసిందే మళ్ళీ చేయడము, కూర్చుంటే ఒకటే పొజిషన్, ఒకటే ప్లేస్లో కూర్చుంటారు, వాళ్ళు వేరే ప్లేస్లో కూర్చుంటే కంఫర్టబుల్గా ఉండరు అనమాట, ఇరిటబుల్ అయిపోతూ ఉంటారు. సో ఇట్లా అబ్సెషన్స్ అనేటివి మల్టిపుల్ రీజన్స్ తోటి ఉంటాయి. ప్లేస్ తోటి ఉంటుంది, ఆట వస్తువులతో ఉంటుంది, మాట్లాడే వాళ్ళతో ఉంటుంది, వీళ్ళందరితో రెస్పాండ్ అవ్వరు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అసోసియేటెడ్గా ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇరిటబిలిటీ అనేది తగ్గుతుంది, రెస్పాన్సివ్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కొంత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ఐ టు ఐ కాంటాక్ట్ పెరిగి రెస్పాన్స్ ఇచ్చే విధానంలో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సెల్ఫ్ డ్యామేజింగ్లోకి వెళ్ళిపోకుండా ఫ్యూచర్లో వీళ్ళు సెల్ఫ్గా వాళ్ళ పనులు ఏంటి అనేది తెలుసుకునే విధంగా మన మెడిసిన్స్ ద్వారా అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఏంటంటే వీళ్ళకి ఇలాగే వదిలేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతారు, కొత్తవేవి నేర్చుకోరు, మాట్లాడడం అనేది నేర్చుకోరు, కమ్యూనికేషన్ నేర్చుకోరు, అండ్ వీళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఫ్యూచర్లో వీళ్ళని సపరేట్గా చూడడము, లేదంటే వీళ్ళని ఎక్కువ బాధ పెట్టడము, బుల్లియింగ్ అంటాం కదా, వాళ్ళని ఎక్కువ హెరాస్మెంట్కి గురి చేయడం, వాళ్ళతో ఉన్న వాళ్ళు బాధపడడం, కంప్లీట్గా ఇదంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళని ఏంటంటే కొంచెం హెరాస్మెంట్ అట్లాంటివి చేయకుండా, కొట్టకుండా, తిట్టకుండా వాళ్ళని హ్యాండిల్ కరెక్ట్గా చేసి కొంచెం ప్రేమతో ఉండి వాళ్ళని కరెక్ట్గా మందులన్నిటివి వాడుకుంటూ అండ్ సపోర్టివ్గా థెరపీస్ అనేటివి తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు ఉన్నట్లే లైఫ్ లాంగ్ ఉండరు. వాళ్ళ ఎబిలిటీస్ అనేటివి కొంచెం స్కిల్స్ అనేటివి పెరుగుతాయి, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, వర్డ్స్ ఎక్కువ మాట్లాడతారు. అంటే మనకి డైలీ లైఫ్లో ఏదైతే అవసరమో కమ్యూనికేషన్కి అవి మాత్రమే నేర్పించుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళకి భయాలు అనేటివి తగ్గించి, భయాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ పిల్లలకి, ఆటిజం పిల్లలకి చాలా ఎక్కువ లోపల యాంగ్షియస్గా ఉంటారు, భయాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అవి మనకి అర్థం కాదు, కానీ వాళ్ళు ఆ భయాలు ఎక్కువైనప్పుడు మనం వాళ్ళని రిపీటెడ్గా వాళ్ళు చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి, రోజు చెప్తే వాళ్ళకి చేంజ్ వస్తుంది అనే విధంగా ఎక్కువ ప్రెషర్ పెట్టారంటే వాళ్ళకి లోపల ఆందోళన ఎక్కువైపోయి ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వీళ్ళు ఇరిటబుల్గా ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయడము, ఆ సిచ్యువేషన్ అలా వదిలేయడము, మెల్లమెల్లగా చెప్పుకోవడం లాంటివి చేస్తే డెఫినెట్గా వీళ్ళు మళ్ళీ దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్డ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఈ మెడిసిన్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ లక్షణాలలో సెన్సరీ మోటార్ రిఫ్లెక్సెస్లో ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఉంటాయి ఆటిజం చైల్డ్లో. సో ఇది ఇలాగే కాకుండా మళ్ళీ కొంతమందిలో ఏంటంటే ఆటిజంతో పాటు ఫిట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. కంటిన్యూ అది ఫిట్స్ అని వాళ్ళు గమనించుకోరు, చేతులు కంటిన్యూ ఊపడం, కాళ్ళు కంటిన్యూ ఊపడం, టోస్ మీద నడవడం, రిపీటెడ్గా ఒకటే టైప్ ఆఫ్ మూమెంట్ హ్యాండ్ తోటో లెగ్ తోటో చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మనం మెడిసిన్స్ ద్వారా ఈ లక్షణాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇవి వీళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి ట్రీట్ చేసే విధానాన్ని బట్టి వీళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోవడము, లేదంటే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడము, ఒక్కొక్కసారి వాళ్ళు చేసుకునే డ్యామేజ్ వల్ల, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసుకునే డ్యామేజ్ వల్ల ఒక్కొక్కసారి డెత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎర్లీగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చి లైఫ్ స్కిల్స్ అనేటివి పెరిగి వాళ్ళది వాళ్ళు మేనేజ్ చేసుకునే విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా క్యూర్ అనే భావంతో కాకుండా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పించుకొని మందుల ద్వారా వాళ్ళ మోటార్ అండ్ సెన్సరీ స్కిల్స్ని ఇంప్రూవ్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఉంటాయన్నమాట.
హోమియోపతిక్ రెమెడీస్. సో ఈ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పత్యాలు అనేటివి ఉండవు. కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ వరకు కంటిన్యూగా వాడుతూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది నెమ్మదిగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కావడం కానీ, వర్డ్స్ మాట్లాడడం కానీ, తర్వాత ఐ కాంటాక్ట్ పెరగడం కానీ, ఈ స్కిల్స్ అనేటివి పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ పిల్లలు పెయిన్ వస్తే కొంచెం పెయిన్ ఫీల్ అవుతారు, కానీ ఈ ఆటిజంలో ఏంటంటే కొంచెము దీంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం పెయిన్ వచ్చినా ఓవర్గా ఎక్కువ రియాక్ట్ అయిపోవడము, ఎక్కువ దాన్ని గీరడము, రక్తాలు వచ్చే వరకు గీరడం, అట్లా సెల్ఫ్ డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి చెప్పడం రాదు కాబట్టి ఆటిజంలో ఒక్కొక్కసారి తలని బాగా కొట్టుకోవడము, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఏదో అవసరం ఉంది అని మనం గమనించుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకొని మనం వాళ్ళంతటా వాళ్ళకి వదిలేయకుండా ఇట్లా హోమియోపతి ట్రీట్మెంట్, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అండ్ థెరపీస్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో అవేర్నెస్ వల్ల చాలామంది పిల్లలకి ఇవన్నీ చేయడము, హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఉన్న అంటే ఆటిజంలోనే మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఇదేంటంటే ఒక జబ్బు అని చెప్పడానికి రాదు, ఎన్నో మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు ఉంటాయి. అందుకే దాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ అంటాం అన్నమాట. సో ఇందులో ఓసిడి ఉండొచ్చు, లేదంటే డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఉండొచ్చు, తర్వాత ఈ ఏడిహెచ్డి లక్షణాలు కూడా కొంత మిక్సింగ్ ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళతో రెస్పాండ్ అవ్వకపోవడము, పిలిస్తే పలకకపోవడము, అవసరాలు అడగకపోవడము, ఓరల్గా వాళ్ళు మాట్లాడకపోవడము, స్పీచ్ డిలే ఉండడము, రిఫ్లెక్సెస్ తక్కువగా ఉండడము, ఫిజికల్ డిజబిలిటీస్ కూడా దాంతోపాటు ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది ముఖ్యంగా జన్యు లోపాల వల్ల వస్తుంది. కొంతమంది ఏంటంటే ఓల్డ్ పేరెంట్స్లో, అంటే బాగా ఏజ్ పెరిగిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని కంటారు కదా, అలాంటి వాళ్ళల్లో కూడా ఈ మైండ్కి సంబంధించిన డిజార్డర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి అది కూడా మీరు గమనించుకోవాలి. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీలో నడుస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇంకా వర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల ముందు హెరాస్మెంట్ చేయడము, పిల్లల ముందు పేరెంట్స్ బిహేవ్ చేసేదాన్ని బట్టి కూడా అది వాళ్ళకి మెంటల్గా ట్రామా కండిషన్కి వెళ్ళి ఇంప్రూవ్మెంట్ అనేది స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసి అనాలిసిస్ చేయించుకోవాలి. ఇందులో అంటే క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఉంటుందన్నమాట. అంటే 5-6 లక్షణాలు ఉన్నాయి, 100కి పైగా లక్షణాలు ఉంటాయి క్రైటీరియాలో. సో దాన్ని మనం డాక్టర్ అనేది ఎవాల్యుయేట్ చేసి వీళ్ళు ఎలా ఉన్నారు, హైపర్ యాక్టివిటీ ఉన్నదా, లేదంటే అసలు కమ్యూనికేషనే లేదా, లేదంటే సెల్ఫ్ డ్యామేజ్ ఉన్నారా, ఇంకా ఏదైనా ఓసిడి ఉందా, ఫిట్స్ ఉన్న ఎపిలెప్సీ లాంటివి ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ అన్నిటికీ ఉంటాయి అన్నమాట, హోమియోపతిక్ మెడిసిన్స్. అవి వాడడం వల్ల ఈ లక్షణాలలో ఇంప్రూవ్మెంట్ వచ్చి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకునే విధంగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా, వాళ్ళు మాట్లాడే విధంగా, కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే విధంగా, సోషల్ బిహేవియర్స్ ఎట్లా ఉంటాయి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా ఈ లక్షణాలన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ఏడిహెచ్డి. సో ఏడిహెచ్డి అంటే ఏంటి, ఇది ఎవరిలో మనం ఎక్కువగా చూస్తాం? లైక్ పిల్లలే ఏజ్ బట్టి ఏమైనా మారుతూ ఉంటుందా, లైక్ ఇది జన్యుపరంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? హైపర్ యాక్టివిటీ అండ్ అటెన్షన్ డెఫిసిట్ అనేది ఈ ఏడిహెచ్డిలో ఎక్కువగా ఉంటుంది. ఏడిహెచ్డి అంటే హైపర్ యాక్టివిటీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే చాలామంది పిల్లలలో హైపర్ యాక్టివిటీ, వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చోరు, ఒక క్లాస్ అంతా తిరుగుతూ ఉంటారు అనేది కామన్, చాలామంది పిల్లలకి వచ్చే కంప్లైంట్ అనమాట. కాకపోతే ఈ హైపర్ యాక్టివిటీలో ఏంటి అని అంటే మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా వాళ్ళకి పెరైటల్ రీజన్లో, లేదంటే కార్టెక్స్, పెరైటల్ రీజన్లో కార్టెక్స్ అంటే ముందు భాగంలో బ్రెయిన్ రీజన్ అనేది కొంచెం స్ట్రింక్ అయినట్టుగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇంచుమించుగా జన్యు లోపాల వల్ల కావచ్చు, వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ వల్ల రావచ్చు, హెరిడిటీ ఉండవచ్చు, ఇవి ముఖ్య కారణాలు. కాకపోతే ఈ ఏడిహెచ్డిలో మనం కరెక్ట్గా ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు లైఫ్లో నార్మల్ పర్సన్ లాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. లక్ష్మీ కుమారి గారు ఫ్రమ్ ఖమ్మం. లక్ష్మీ కుమారి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సుధారాణి ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి మేడం. మా బాబు చిన్నప్పటి నుంచి కొద్దిగా చేసి తప్పితే మిగతా లక్షణాలు ఏమి లేవు మేడం. బాగా ఏదైనా కావాలంటే దాని గురించే పట్టుబట్టి బాగా ఏడ్చేవాడు. అది ఒక మొండితనం కదా, గారాబం బాగా. మా ఇంట్లో లేట్ గా పుట్టారు పిల్లలు, మా బావగారికి గాని మా ఆడపడుచులకు గాని లేరు. మాకే పుట్టానా మా అత్తగారు బాగా గారాబం చేశారు. ఒకవేళ దాని వల్ల ఈ మొండి పట్టుదల అనుకున్నాం, కానీ ఏజ్ పెరిగినా కూడా ఇంకా అదే పట్టుదలగా ఉన్నాడు మేడం. ఓకే ఓకే, ఇది ఒక్కటేనా, ఇంకా వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు?
ఏమి లేదు మేడం. చదువు కూడా ఒక 5th వరకు ఇంగ్లీష్ మీడియం స్టడీ చదివాక తర్వాత తెలుగు మీడియంలోకి మార్చాం మేడం. 5th వరకు బాగా ఇంగ్లీష్ మీడియం బాగానే చదివాడు. తెలుగు మీడియంలోకి మార్చాక చదువు కూడా తగ్గిపోయింది. ఓకే అండి, చదువు ఒకటి తగ్గిపోయిందా, ఇంకా బిహేవియర్ అదంతా బాగానే ఉందా? ఇక ఏమీ లేదు మేడం. ఏదైనా కావాలంటే ఖచ్చితంగా పట్టుబట్టి అది చేసి పెట్టి ఇచ్చిందా కూడా. ఓకే అండి, చెప్తాను. అంటే అన్నీ ఇట్లాంటి చిన్న చిన్న లక్షణాలకు కూడా జబ్బు ఉంది అని చెప్పడానికి రాదు. సో ఇవేంటంటే లక్షణాలను బట్టి మేము డయాగ్నోస్ చేస్తాం. అది ఏమైనా మైండ్కి సంబంధించిన డిజార్డరా, లేదంటే ఏదైనా నిజంగానే ప్రాబ్లం ఉందా, బ్రెయిన్లో ఏదైనా కెమికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అనే దాన్ని బట్టి బిహేవియరల్ డిజార్డర్స్ అంటారండి వీటిలలో. సో ఈ బిహేవియర్ డిజార్డర్స్లో కూడా చాలా రకాల డిజార్డర్స్ ఉంటాయి. ఓసిడి ఉంటుంది, లేదంటే ఇట్లా మొండితనం ఉంటుంది. అయితే వీటి వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే ఒక్కొక్కసారి వీటి వల్ల వాళ్ళు సెల్ఫ్ డ్యామేజ్ చేసుకోవడము, సూసైడల్ టెండెన్సీ రావడము, లేదంటే ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేయడం, లేదంటే వాటినే డ్యామేజ్ చేయడం, ఇట్లా నెగిటివిటీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వీలైతే మీకు కుదిరితే మాకు నియరెస్ట్ బ్రాంచ్లో ఎక్కడైనా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆ బాబుని తీసుకొని వెళ్ళండి. కొంత కౌన్సిలింగ్ ఇస్తే కూడా ఈ పిల్లలు మారుతారు. అంటే నిజంగా లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే వీళ్ళ బిహేవియర్ ప్రాబ్లం ఉందా అనేది మనకు ఫస్ట్ తెలుసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి. దీనికి కారణం ఏంటి, ప్యాంపరింగ్ వల్ల ఇట్లా తయారయ్యిందా, లేదంటే ఏదైనా సెన్సరీ మోటార్ న్యూరాన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, జబ్బు ఏమైనా ఉన్నదా అనేది క్లారిటీ వస్తే దాన్ని బట్టి సింపుల్గా కౌన్సిలింగ్స్ ద్వారా ఈ పిల్లలు చేంజ్ అవుతూ ఉంటారు. కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా కూడా ఈ హైపర్ యాక్టివిటీ, లేదంటే మొండితనము, డ్యామేజింగ్, సెల్ఫ్ డ్యామేజింగ్, లేదంటే అదర్స్ని డ్యామేజ్ చేసేది, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు తగ్గుతాయండి. చాలామందిలో మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలో ఈ హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలలో, లేదంటే కాన్సన్ట్రేషన్ లేని పిల్లలలో, మొండితనం ఎక్కువ చేసే పిల్లలలో, ఏదైనా అడిగితే ఇప్పించే వరకు వదలరు, ఇప్పించకపోతే ఏదో ఒక డ్యామేజ్ అవ్వాల్సిందే, అలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇలాంటి లక్షణాలు అనేవి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చాలామందిలో తగ్గినాయండి. సో బాధపడాల్సిన పని ఏం లేదు. ఒకసారి బాబుని తీసుకొని మన నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి ఫస్ట్ కలవండి. దాని తర్వాత ఆ బాబుకి ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైతే కౌన్సిలింగ్ చేస్తూ మెడిసిన్స్ అనేటివి ఇస్తే డెఫినెట్గా ఆ బాబుకి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ కడప. ప్రభాకర్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సుధారాణి ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఏం లేదమ్మా సార్ చెప్పండి. నా మనవడు అనమాట, అమెరికాలో వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ అయింది 2018 ఫిబ్రవరి 1. ఓకే సార్. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు అంతకుముందు కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి మదర్ ఫీడింగ్ సంవత్సరం 8 నెలలు 9 నెలలు అతనికి, ఆ బాబుకు. ఓకే. అట్లా మామూలుగా అప్పటి నుంచి అమ్మ అనేటువంటి దాంట్లో కొద్దిగా బాగా మెంటల్ డిప్రెస్ అయిపోయినాడు. ఓకే. ఆ విధంగా మాట అనేటువంటిది మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. ఓకే సార్. 3 years తర్వాత మా కోడలు చనిపోయింది ఆయమ. ఓకే. ఆ మాట అనేది రాకుండా ఉన్నది. ఎక్కడ చేసినా కానీ మత్తలు ఇవన్నీ అన్ని టెస్ట్ చేసి ఇది ఆటిజం కాదన్నాడు. కానీ ఆటిజం కాదు అని అన్నప్పుడు అతనికి మాటలు రావాలి కదా. మాటలు అనేటువంటి రాదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, అమెరికాలో స్కూల్ పోతాడు, అన్ని చేస్తాడు. ఏదైనా అవసరమైతే డివైజ్ లో చెప్తాడు. వాళ్ళు ప్రాక్టీస్ ఇచ్చినారు అమెరికాలో, ఇది కావాలా, ఐ నీడ్ సైన్స్ అని అట్లా చెప్పగలుగుతాడు. కానీ హైపర్ ఎక్కువ ఉండదు. హైపర్ ఉన్నాడు. మాటలు వస్తున్నాయి సార్? మాటలు రావు. మా మాటలు అనేది రాదు. ఊరికి అన్ని ఊరికి అంటాడు కానీ మాట అనేదే రాదు. ఓకే సార్. ఓకే సార్. అయితే కొంతమంది పిల్లలలో సార్ అయితే హోమియోపతిక్ మెడిసిన్స్ దీనికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి సార్. ఎందుకనంటే ఆ బాబు మిగిలిన యాక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆటిజం అంటే ఏంటంటే టోటల్గా మెంటల్గా వాళ్ళ ఎదుగుదల అనేది లేకపోవడం అనేది ఉంటుందన్నమాట ఆటిజంలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేరేతో కమ్యూనికేషన్ గారు, వాళ్ళు అడిగే కెపాసిటీ ఉండదు, చెప్తే వినే కెపాసిటీ ఉండదు, అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు, నలుగురితో కలవలేరు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అయితే కొంతమందిలో చైల్డ్హుడ్ ట్రామా ఏదైతే ఉందో అదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పోస్ట్ నాటల్, ప్రీనాటల్, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఆ పిల్లలు చిన్న వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి ఉన్న ట్రామా వల్ల, అంటే అలా జరగకూడనివి జరిగి వాళ్ళకి అర్థం కాని స్థితిలో అదొక ట్రామా లాగా అవ్వడం వల్ల కూడా కొంతమందికి ఏ లక్షణాలు ఉండవు, ఓన్లీ స్పీచ్ డిలే అనేది ఉంటుంది. సో ఓన్లీ వాళ్ళు మాట్లాడలేరు. మేబీ కొంతమందిలో ఏంటంటే వినికిడి లోపాల వల్ల కూడా వాళ్ళకి చెప్పింది అర్థం కాక మాట్లాడలేరు. కొంతమందిలో ఇట్లా చైల్డ్హుడ్ ట్రామా వల్ల కూడా
మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది, స్పీచ్ డిలే అనేది ఉంటుంది. కొంతమందిలో బ్రెయిన్లోనే ఈ సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, అంటే వాళ్ళకి బయట నుంచి వచ్చే వాయిస్ వాళ్ళకి అర్థమయ్యి అది బయటికి నోటి ద్వారా చెప్పే కెపాసిటీ అనేది ఉండకపోవడం, స్పీచ్ డిలేస్ అనేటివి ఉంటాయి. ఆటిజం లేకుండా కూడా స్పీచ్ డిలేస్ ఉండే వాళ్ళు ఉంటారనమాట. అయితే మరి కుదిరితే ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోండి సార్. అలా వదిలేకుండా ఆల్రెడీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది కంటిన్యూ చేసుకుంటూనే, స్కూల్కి పంపిస్తున్నా అన్నారు కదా, పంపించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మెడిసిన్స్ వల్ల మనకి లాభం ఏంటంటే ఆటిజం కానీ, ఆటిజం లేకుండా ఇట్లా మైండ్కి సంబంధించిన మెంటల్ డిజార్డర్స్, లేదంటే స్పీచ్ డిలేస్, బిహేవియరల్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని థెరపీ సపోర్ట్ తీసుకుంటూ, హోమియోపతిక్ మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే ఈ మెడిసిన్స్ వల్ల ఎట్లనైనా మనకి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, కొత్త సమస్యలు రావు, పత్యాలు లేవు. కాబట్టి మెడిసిన్స్ అనేటివి కొంచెం రెగ్యులర్గా లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే కొంత స్పీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. కుదిరితే ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్ అన్న ఆ బాబుకి ఇప్పించండి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు సర్టెన్ ఏజ్లో మనం 3 or 4 yearsలో ఆటిజం ఉందని గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్తో పాటు బాబు కూడా పెరుగుతూ ఉంటాడు కాబట్టి లైక్ పెరిగే ఏజ్లో 10, 12 ఆ ఏజ్లో కూడా ఈ ట్రీట్మెంట్ అవసరం అంటారా, లేకపోతే కిడ్కి మారుతూ ఉంటుందంటారా? ట్రీట్మెంట్స్ అనేటివి దీనికి ఎట్లా ఉంటుందంటే ఒక గోళీ వేసుకుంటే నెక్స్ట్ డే కల్లా నార్మల్ అయిపోతారు అనేటట్టు ఉండవు. ఈ ఆటిజం అనేది ఏంటంటే ఒకసారి ఆ మెంటల్ డిజబిలిటీ కానీ వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి కానీ ఉండదు కాబట్టి, సెన్సరీ మోటార్ డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అంటే దీనివల్ల ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏజ్తో పాటు కొంత ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకేంటంటే ఫస్ట్ క్యూర్ అవ్వడం అనే దానికన్నా మనకేంటంటే ఆ ఇంప్రూవ్మెంట్, లైఫ్ స్కిల్స్, అంటే నార్మల్ డైలీ లైఫ్లో వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చేసుకునేటట్టు, వాళ్ళ అవసరాలు వాళ్ళు నోటితో అడిగే విధంగా, కమ్యూనికేట్ చేసుకునే విధంగా, సెల్ఫ్ డ్యామేజ్ కాకుండా, ఈ ముఖ్యంగా ఇవన్నీ మన డైలీ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా మనం లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలంటే దానికి కొంత మెడికల్ సపోర్ట్ అవసరం అనమాట. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మెయిన్ జన్యు లోపాలు ఉన్న వాళ్ళకి, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, ఇట్లా ఇన్క్యూరబుల్ డిసీజెస్కి మందులు వాడడం వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఐ టు ఐ కాంటాక్ట్ పెరిగే అవకాశం ఉంటుంది, మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది, అండ్ ఇతరులతో సంభాషణ చేసే కెపాసిటీ అనేది పెరిగి హైపర్ యాక్టివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల మందులు ఉన్నాయి, వెరేట్రమ్ అని, హయోసామస్ అని, ఆర్సనిక్ అని, ఇంకా అంటే లక్షణాలను బట్టి ఎన్నో రకాల మందులు ఉంటాయి అన్నమాట. సో అది ప్రతి పర్సన్కి కేస్ స్టడీ ద్వారా మెడిసిన్స్ కరెక్ట్ పొటెన్సీలో రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా ఈ లక్షణాలన్నీ ఇంప్రూవ్ అవుతుంటాయి. కొంచెం ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్గా తీసుకుంటే ఈ ఏడిహెచ్డి ఆటిజంకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సుధారాణి గారు, చాలా విషయాలు చెప్పారు ఆటిజం గురించి. రైట్, ఇది ఇవాల్టి మన హలో డాక్టర్. నమస్తే.